ओम गणाधिपतये नमः। ओम शं प्रत्यंगिराय नमः। ओम ग्लं वाराह्ये नमः। ओम ह्रीं सकल सिद्ध गुरुदेवताभ्यो नमो नमः। श्री 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 वाराही समेत अधर्पना भद्रकाली प्रत्यंगिरा परमेश्वरी पीठम तुम्मल रोड सत्यसाई जिल्ला कदिरी फोन नंबर 9490444196 పీఠం నుంచి ఈ రోజు మరొక తాంత్రిక మర్మ పరిష్కార మార్గముతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకోకుండా ఆలస్యం చేయకోకుండా వీడియోలోనికి ముందుకు వెళ్దాం. చాలా మందికి సుస్పష్టమైనటువంటి ధనము ఆర్థిక పరంగా వస్తూనే ఉంటుంది, కానీ ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. చెబుతారు కదా, సిరితా వచ్చును సలిలముగా నారికేలము సలలిము భంగిన్ సిరితా పోయిన ప్రోగును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి అని. అనగా లక్ష్మీ అమ్మవారి యొక్క తత్వము ఆర్థికపరమైనటువంటి డబ్బు అనేటువంటిది ఎలా వస్తుందో నారికేలములోనికి నీరు వచ్చిన విధంగా తెలియకోకుండానే వచ్చేస్తుంది. ఎలా వెళ్ళిపోతుందనంటే కరి అనగా ఏనుగు మింగినటువంటి వెలగకాయ లోపలికి వెళ్ళినటువంటి తర్వాత దానిలో గుజ్జు ఏ విధంగా మాయమవుతుందో ఎవరికీ తెలియదు. అదే విధంగా డబ్బు అనేటువంటిది ఏ విధంగా వస్తుందో అదే విధంగా తెలియకుండా వెళ్ళిపోతూ చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇంటిలో ఏదో ఒక రకమైనటువంటి అశుద్ధత, ఇంటిలో ఏదో ఒక రకమైనటువంటి జిగుప్సకరమైనటువంటి వాతావరణము, ఇంటిలో ఏదో ఉన్నట్టు, ఏదో కనిపిస్తున్నట్టు, ఏదో తెలియకుండానే ఒక రకమైనటువంటి భావన అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా రోజు రోజుకు స్థితి మతి గతి అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. వీటికి మొట్టమొదట ఒక తంత్ర పరిష్కార రెమెడీతో ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మీరందరికీ కూడా ఈ వీడియో ఒక చక్కటి పరిష్కార మార్గం. ఈ వీడియోను సాక్షాత్తు పూర్తి వరకు చూసి చేసి ఆచరించి పరిష్కారాన్ని పొందండి. ఈ యొక్క రెమెడీ కొద్ది రోజుల వరకు మాత్రం మీకు సుస్పష్టంగా పనిచేస్తుంది. దాని తర్వాత ఒక సద్గురువును ఆశ్రయించి సంప్రాప్తించినటువంటి ఆ దోషాన్ని సంపూర్ణంగా నిర్వీర్యం చేసుకొని జీవితంలో సుఖిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ఇక తాంత్రిక పరిష్కార మార్గం రెమెడీ ఏమిటి గురువు గారు? ఆ రెమెడీని ఈ కింది విధంగా చేయాలి. మొట్టమొదట 4 తెలుపు రంగు వస్త్రములను కింద పరుచుకోండి. 4 కొత్తవి తెల్ల రంగు వస్త్రములను కింద భూమి మీద పరుచుకోండి. పరుచుకున్నటువంటి తర్వాత ఇలా ఒక గుప్పెడు మీ గుప్పెడు ఎవరు తంత్రక్రియను రెమెడీని చేస్తున్నారో వాళ్ళ గుప్పుడు యొక్క ఒక గుప్పెడు మినుములను ఒక తెల్లటి వస్త్రం మీద ఇలా వదలండి. మరొక రెండవ గుప్పెడు తీసుకోండి. నల్ల నువ్వులను రెండవ దాని మీద ఉంచండి. ఇక మరొకటి మూడవ గుప్పెడు నల్ల మిరియములను తీసుకొని మరి తిరిగి 3వ వస్త్రం మీద ఉంచండి. అదే విధంగా తిరిగి 4వ గుప్పెడు నల్ల పెసలను తీసుకొని 4వ వస్త్రం మీద పరచండి. ఇలా ఈ 4 వస్త్రములలో ఉంచినటువంటి ద్రవ్యములను వేరువేరుగా ఉంచి వీటిని ఒక్కొక్క పోట్లీగా కట్టండి. ఒక్కొక్క పోట్లీగా ఒక చుట్టూ కడిసి మనం ఒక పొట్లం అంటాం కదా, ఆ పద్ధతిలో ఒక పోట్లీగా కట్టండి. ఈ 4 పోట్లీలను ఇంటిలో 4 మూలల ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్య భాగముల యందు ఈ 4 కూడా మూలలలో ఈ 4 పొట్లాలను ఏ పొట్లం ఎక్కడ పెట్టినా పర్వాలేదండి, మళ్ళీ టెన్షన్ పడద్దండి. మళ్ళా కమెంట్ లో గురువు గారు ఈ పొట్లం ఇదే దిశలో పెట్టాలా, ఏం లేదండి. ఏ పక్క ఏ పోట్లీని ఉంచినా కూడా ఏమీ తొందర లేదు. ఉంచేసినటువంటి తరువాత మీరు సీదా మీ యొక్క స్పష్టంగా వచ్చి భగవతి యొక్క మూలన కూర్చొని నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా ఈ తంత్ర ప్రక్రియ అంతా కూడా శనివారం రోజున చేయాలి. మరొకసారి చెప్తున్నా. అలా పెట్టేసినటువంటి తర్వాత మీ యొక్క దేవుని మందిరంలోనికి, పూజా మందిరంలోనికి వచ్చి కూర్చొని అమ్మవారి యొక్క మంత్రమైనటువంటి ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః ఈ మంత్రమును 11 మాలలు తక్కువ కాకోకుండా జపము చేయాలి. జపము చేయడానికి ముందు అక్కడ పూజాది కైంకర్యములు పంచోపచార పూజా విధానం చేయాలి. ఏ విధమైన పంచోపచార పూజా విధానము? ఇందులో వాడేటువంటి దీపములను ఏమి చేయాలంటే నిమ్మకాయని కట్ చేసుకొని లోపల ఉన్నటువంటి గుజ్జునంతా కూడా పక్కన పిండి వేసి నిమ్మకాయ దీపాలను చాలా మంది వెలిగిస్తుంటారండి. అలా నిమ్మకాయ దీపాలను వెనక్కి తిప్పి దానిలో స్వచ్ఛమైనటువంటి
నల్ల నువ్వుల నూనె, తిల్కా తేలును స్వచ్ఛమైన దానిని అందులో వేసి, బత్తిని కూడా అంటే లోపల ఉంచేటువంటి ఒత్తి, ఆ ఒత్తిని కూడా కుంకుమలో అద్ది ఆ ఒత్తిని పేడి అందులో ఉంచి వెలిగించి దీపస్వరూపముగా పరాంబిక పరదేవత అయినటువంటి దుర్గా అమ్మవారిని మనసులో నమస్కారము చేసుకొని లమిత్యాది పంచోపచార పూజలు అమ్మవారికి చేసి తరువాత ఈ 11 మాలలు నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః అనేటువంటి మంత్రమును 11 మాలలు నిరంతరము కూడా 48 రోజులు ఎవరైతే పారాయణము చేసి ఇదే క్రతువును 48 రోజులు ఇంటిలో నిమ్మకాయ దీపములను వెలిగించి అమ్మవారికి నైవేద్యముగా మీ యథాశక్తి ఏమి ఉంచగలరో, ఏమి అమ్మవారికి ప్రసాదం పెట్టగలరో అది పెట్టి తిరిగి మీరు భుజించడం వలన సంప్రాప్తితమైనటువంటి ఆ దోషం అనేటువంటిది తక్షణ నివారణము జరుగుతుంది. తరువాత సంపూర్ణ నివారణం కోసము మంచి సద్గురువును ఆశ్రయించి వారి పాద పద్మములను శరణు వేడి సద్గతులను అంతేకాకుండా సత్ఫలితాలను కూడా పొందండి. ఇది మహోన్నతమైన అద్భుతమైనటువంటి తాంత్రిక పరిష్కారం అండి. కనుక మీరందరూ కూడా ఈ సమస్యతో ఎవరైనా బాధపడేవారు ఉంటే ఈ రెమెడీని చేసి చూసి చెక్ చేసుకుని దీనివల్ల చమత్కారం ఏ విధంగా మీ జీవితంలో కలిగింది అనేటువంటి దానిని కమెంట్ రూపంలో కూడా మీరు తెలియజేయవచ్చు. కనుక ఈ వీడియోని మీరందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, చాలా మంది వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ చేసుకోవడం లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ చేయండి, పలువురికి షేర్ చేయండి. వారికి కూడా సంప్రాప్తించినటువంటి ఈ విధమైనటువంటి కష్టం నుంచి మీరు బయటకు తీసుకొని రండి. గురువు అనేటువంటి వాడు కొద్ది వరకు మాత్రమే వెళ్ళి ఎక్స్టెంట్ వరకు చేయగలడు. కానీ మీరు కూడా ఇలాంటి వ్యవహారాలను పలువురికి షేర్ చేయడం వల్ల, తెలియజేయడం వల్ల వారికి కూడా ఓహో మేము ఈ కష్టంలో ఉన్నాం, నా మిత్రుడు, నా స్నేహితురాలు, నా బంధువులు ఈ విధంగా నాకు షేర్ చేశారు, వారికి కూడా అమ్మ తల్లి మంచి చేయి తల్లి దుర్గంబ అని చెప్పి మీ పేరు మీద కూడా వాళ్ళు సంకల్పం చెప్పుకొని అమ్మవారికి మంచి జరుగుతుంది. కనుక మీరందరూ కూడా ఇలా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం తత్సత్.